Let's start. రచ్చగాల రాజు వచ్చేస్తున్నాడు. యాదమరాజు along with Express. హరే ఉన్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే ఏ రక్కలో స్కూల్లో పడేసి నన్ను మీద ఎక్కి చెక్కుతున్నదే. Let's start punch pataka. ఈ రోజు పంచ్ పటాకలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ చిలక్కి చెప్పినట్టు చెప్పాను కదరా అయినా వినలేదు అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? యాక్చువల్లీ పార్టీ ఇచ్చినప్పుడు ఫ్రెండ్స్ కి చెప్తాము, అరే ఎక్కువ తాగిపోకండి రా, డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరుకుతారని. చిల్కా చెప్పినట్టు చెప్పిన వాళ్ళు తాగి ఫుల్ కకృతి తోటి వెళ్ళి దొరుకుతారు. మొన్న చెప్పిన పోలీసులు గుండు గీకిరిగా. నెక్స్ట్ ముందే చెప్పాను నీకు, ఆ అమ్మాయి వెనకతలు వినలేదు, నువ్వు అయినా వెళ్ళావు. వెనకతలు వినలేదా? నువ్వు ఏమింటావు అమ్మాయి వెనకాల? ముందే చెప్పా ఆ అమ్మాయి వెనకతలు తిరగొద్దని, తిరిగావు. ఏమైంది? నాశనం అయిపోయింది. నీకే తెలుసు ఈ అమ్మాయి వెనకాల జీవితం తిరుగుతుంది, నాశనం అవుతుంది జీవితం. ఎక్స్పీరియన్స్ అన్యా. దీని వెనకాల తిరిగినావా? దీని వెనక అక్క వెనకతలు కాదు. How dare you use that line on me? దీని వెనకాల అక్క కదా యూజ్ చేయొచ్చు. అక్క నేను దగ్గర నుంచి చూడగానే అక్క. నెక్స్ట్ దయ్యం పట్టిన ఆడదాని దగ్గరికి వెళ్ళకు. పోజ్ ఏంది? అట్ట ఎక్కింది నీకు దయ్యం పట్టదు. మీ డాడీ ఎమ్మెల్యేనా? ప్రెసిడెంట్ దేనికి? కాలనీ ప్రెసిడెంట్. కాలనీకి ప్రెసిడెంటా? దయ్యం పట్టిన ఆడదాని దగ్గరికి వెళ్ళకురా అని చిలక్క చెప్పినట్టు చెప్పాను, అయినా వెళ్ళవు. అప్పుడే వచ్చినావా అక్క? ఇంకెప్పుడు రావాలి? రాదా చేస్తాడదాం. వద్దక్క రారా. నాకు గులాబ్ జామ్. నెక్స్ట్ వీడికి చెప్పా సెకండ్ సెటప్ పెట్టకరా అని చెప్పా, అయినా కానీ పెట్టాడు, ఇప్పుడు ఏడుస్తున్నాడు. అయినా నీకేం బుద్దమ్మా, ఎవరు సెకండ్ సెటప్ పెడుతుండో వెనక్కి చూస్తావా పోయి? వద్దని చెప్పడం కరెక్ట్ కదా? ఉట్టి నీతోనే ఉండమంటావు అంతేనా? నువ్వేంట్రా చల్లగా ఉన్నావు? అన్ని కమెంట్లు వేస్తుంది ఆమె నీ మీద. నాకు పెళ్ళేడైంది. వాడికి అర్థం కావట్లేదు నాకు పెళ్లి ఎప్పుడైతే. నెక్స్ట్ నార్మల్ గా నా ఫ్రెండ్ కి వాడికే చెప్పా, వద్దురా సెట్ వెట్ జెల్ వాడొద్దురా, జుట్టు ఊసిపోతుందిరా అన్న. అరే ఎక్కడ ఊసింది ఆల్రెడీ. నెక్స్ట్ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. సో ఫ్రెండ్ వచ్చి అంటాడు అనమాట, ఇదే మంచి ఛాన్స్ రా వెళ్ళి లవ్ చేసి అంటే, లేదురా అమ్మాయి వచ్చి నన్ను లవ్ చేయాలని వెయిట్ చేస్తుంటాడు. అమ్మాయి ఎంత వచ్చినా రాదనమాట. టైం పడుతుంది వాడు కూర్చోపు. అమ్మాయి గారి పని హరి. ఇప్పుడు రవి శ్రీముఖిని లవ్ చేస్తాడు అనమాట. కానీ చెప్పాడు, ఫ్రెండ్ చెప్తాడు చెప్పరా అంటే, లేదా అమ్మాయి వచ్చి నన్ను లవ్ చేయాలంటాడు. శ్రీముఖి ఏమో ఎంతైనా చెప్పదు. చెప్పిన తర్వాత నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేస్తావు. ప్రపోజ్ అమ్మాయి ఆల్రెడీ వేరేతో కమిట్ అయిపోయి ఉంటది. అప్పుడు చెప్తాను చిలక్కి చెప్పిన. ఇప్పుడు ఇంటర్వెల్ బ్యాంక్ చాలా బాగుంటది సినిమా. బాగా నేనున్నా శ్రీముఖి ఉన్నా దాని తర్వాత ప్రపోజ్ చేయాలి, కానీ నీ దగ్గర నువ్వేమో శ్రీముఖి రావాలి అని కోరుకుంటావు. శ్రీముఖి నాకు ప్రపోజ్ చేయాలని. ఏమైందా నా కడుపు నొప్పా? పంచ్ పటాకాలో సెకండ్ టాపిక్ ఏందా అని చూస్తున్నా. సరే నేను కూర్చుంటా. ఏమో అయింది స్టార్టింగ్. ఒక సింగిల్ లైన్ లో చెప్తా అన్న, నువ్వు శ్రీముఖి ప్రపోజ్ చేయాలి, కానీ మీ ఫ్రెండ్ వచ్చి చెప్తాడు ప్రపోజ్ చేయరా అంటే, లేదురా శ్రీముఖి వచ్చి నన్ను ప్రపోజ్ చేయాలంటాడు. కాదు ఇది నిన్ను నన్ను ఇద్దరిని ర్యాగింగ్ చేస్తున్నట్లేదా? నిజంగా అట్లనే ఉంది. చెప్పు కప్పి సార్ నీకే ఇస్తా చెప్పు. అన్న నీకు లైవ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు.
నువ్వు శ్రీముఖి ప్రపోజ్ చేయాలి, కానీ శ్రీముఖి నిన్ను ప్రపోజ్ చేయాలని నువ్వు కోరుకుంటావు. నెక్స్ట్ ఎవరు చెప్తున్నారు? ఆన్సర్ చెప్తున్నావు. మా ఫ్రెండ్ కి చిల్లకి చెప్పినట్టు చెప్పాను, ఒరే మీ రావు వాళ్ళ ఇంట్లో డాడీ ఉన్నారు వెళ్ళకు అంటే విన్నావా, ఇప్పుడు చూడు దెబ్బలతో తిరిగి వచ్చావు. ఆడ పంచేడు ఉంది నాన్న, ఒకసారి పంచ ఎత్తుకుంటే దొరుకుతుంది. చెప్పు, ఆన్సర్ చెప్పు మళ్ళా. రే మీ ఫ్రెండ్ మీ లవర్ ఈ దరిద్రాన్ని ఇంకోసారి చెప్పమంటే కూడా చెప్తాను. చిల్లకి చెప్పినట్టు చెప్పా, శ్రీముఖి చేసిన వంట తినకు మోషన్స్ అవుతాయని. ఇప్పుడు ఏం జరిగింది? రాజు చెప్పురా. హరియాణ మొన్న చిల్లకి చెప్పిన అరే మీ అయ్య కోటరీ ఎగరా తల చేశాను నేను అని పోయి కోటరీ ఇచ్చిన మా అయ్య పర్ర వాసిందా? పర్రన్న పిర్రలే పర్ర వాసిందా? పిర్రన్నావన్నా నువ్వు పందికొక్కు పిర్ర ఎవడో వచ్చి ఇట్లనే ఏదో అడ్రస్ చేస్తుంటే ఆడికి లా పలకదనమాట. లా ప్లేస్ లో రా. మీరందరూ నా పిర్రరు, నువ్వు నా సొంత ఈ పిర్రలేదే పటాస్ లేదు. టీవీలో ఎలాంటివి చూడ్డానికి ఇష్టపడతారు? యాక్స్ డియోడ్రెంట్ స్ప్రే యాడ్ చూసినప్పుడు అట్రాక్ట్ అవుతాం. ఎందుకు అంత బాగా ఇష్టం నీకు? గర్ల్స్ వచ్చి మీద పడతారని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చిన్న యాక్స్ యాడ్ చేద్దాము, నీ మీద పడతారు. దా ముగ్గురు రండి. ఎవరు వస్తున్నారు? ఇది మీ పొజిషన్, హీరో వస్తాడు. సార్ రెడీ సార్? డైరెక్ట్ సార్. యా. మేకప్ ఈక్వల్ గా ఉందా ముగ్గురికి? ఎక్కువ చేసినావు అనుకో పేమెంట్ కట్ చేస్తాను నా బిడ్డ. నాకు మసాలా దోశ, మటన్ బిర్యానీ. డైరెక్టర్ వేర్ ఇస్ ది హీరో? ప్రొడక్షన్ అబ్బాయిలు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? రే అందుకే చెప్పిన కృష్ణనగర్ మోడల్స్ ని తీసుకొచ్చాను. ఎవరైనా తీసుకొచ్చింది? ఒక రిహర్సల్ నాతో చేద్దాం, దాని తర్వాత హీరోతో చేద్దాం. ఐ లవ్ ఇట్. ఏ బాబు, ఎవరు నువ్వు? షూటింగ్ అవుతుంది, పక్కకి జరుగు. టీవీలో భార్య భర్తలు కొట్టుకునే రైలు బండి, ఎడ్ల బండి లాంటి ప్రోగ్రామ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తాను. ఇప్పుడు నేను యాంకర్, ఈమె నీ హస్బెండ్, నువ్వు వైఫ్, మీ ఇద్దరు ఎట్లా సార్లు చెప్తారో చూద్దాం. రోజు ఎంతో మంది ప్రాబ్లమ్స్ కి పరిష్కారం అందిస్తున్న బతుకు అట్టిపండ్ల బండి ప్రోగ్రామ్ కి స్వాగతం. ఇప్పుడు రీసెంట్ గా ఒక అరాచకం జరిగింది. ఆ అరాచకం వైఫ్ వల్ల జరిగిందా, హస్బెండ్ వల్ల జరిగిందా తెలుసుకుందాం. ముందైతే ప్రవేశపెడదాం ఇంటికి వెలుగందించే దైవం. ఫస్ట్ పెళ్ళాన్ని పిలుద్దాం. రండి మేడం. ఫాల్తుదానా, నీ వల్లనే అన్ని. ఇంటికి కాదు మొత్తం దేశానికే వెలుగు అందించే. అవసరం లే, నేను వచ్చేసిన. కూర్చో అక్కడ. చూసారు కదా ఒక ఇంటి సమస్య. ఆగో, ఇంట్లో బాసనలు ఎవడే తోముతారు? ఎవరైతే అంటారు? పాసిపోయిన బిర్యానీ అంతా పెట్టి కుక్కకు పెట్టాల్సింది నాకు పెట్టి. ఏంద్రా రే టచ్ చేస్తున్నావు? బాగున్నావు నువ్వు. నీకు పిల్లలు ఎంతమంది? ఏం కథలు పడుతున్నావే నీ పీనికి వెళ్ళా నీ బొమ్మ. నా మొగుడు పక్కన వచ్చి నువ్వెందుకే కూర్చుంటున్నావు? నువ్వేం రా వాడి పక్కన పోయి కూర్చుంటున్నావు? అమ్మా నీ పద్ధతి కాదమ్మా. చూడమ్మా పాపం పసి పిల్లాడమ్మా. ఏంది పాపం చంపేస్తావా ఏంది? నీ మొక్కతో రోజు అయిపోయింది ఈరోజు. ఈ గొడవలు ఎందుకు మనకి? వీడి వల్లే కదా. వీడిని వేసుకో ఫస్ట్. అండ్ 100% కంటెంట్ తో మా ఎక్స్ప్రెస్ హరే.
అన్నా మొన్న December 31 గుర్తుంది ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసే. ఆ తర్వాత చాలా మంది నువ్వు బాగా ప్రపోజ్ చేస్తున్నావు అన్న, ఒకసారి మాకు ఎలా చెప్పు అన్న. అది అమ్మాయి ఏంట్రా ఎంత ప్రపోజ్ చేస్తున్నా, సర్లే అని చెప్పి అరే మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రపోజ్ చేయండిరా చూస్తాను, అందులో నేను కరెక్షన్ చెప్తాను. ఒక్కొక్కడు ఏం ప్రపోజ్ చేశాడంటే వాళ్ళు వేరియేషన్ చెప్తా. ఈ రోజు ఫస్ట్ ఈ ప్రపోజల్ ఫస్ట్ ఎవరిని తీసుకొచ్చంటే స్ట్రైట్ ఫార్వర్డ్. ఆడు ప్రపోజ్ చేయడానికి వచ్చేది తెలియదు, ర్యాకింగ్ చేయడానికి వచ్చేది తెలియదు. ఆడు ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుంది తెలుసా అన్న? ఇప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపి లైసెన్స్ చూపించరా అంటే ఎలా ఉంటుంది, సేమ్ ఇటు ప్రపోజ్ చేసిన అలాగే ఉంటుంది. ఇక్కడ అమ్మాయి ఉంది అనుకోను ఫర్ సపోజ్, వస్తాడు ఐ లవ్ యూ అటు ఐ లవ్ యూ చెప్పాడు పర్లేదు, అక్కడ ఇంట్లోకి రా అంటాడు తెలీదు, ఐ లవ్ యూ అంటాడు. అమ్మాయి ఏ చెప్పినా హే నేను ఎవరో తెలుసా నీకు, మా డాడీ ఎవరో తెలుసా, అబ్బో సినిమా చూడాలంటే థియేటర్కి వెళ్తాం కానీ థియేటర్ ఓనర్ గురించి మాకెందుకు, నీకు సెన్స్ లేదా, ఎందుకు అలా అమ్మాయి దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేస్తావు, అబ్బో సెన్స్ ఉంది నీలాంటి అడుగుతుందనే ఇంట్లో పెట్టొచ్చే తెంకరం అంత సెన్స్ అంట సెన్స్, అదేమో లైసెన్సా అడిగి తిప్పి చూపించడానికి. ఎప్పటి నుంచి కొన్నా లాస్ట్ డైలాగ్ అంటే నేను ఎన్ని చేసినా నీకు పడను రా, నేను ఎన్ని చేసినా నీకు పడను పో, పాతకాలం నుంచి డైలాగ్ వింటున్నావు, ఎంత పెద్దకైనా గట్టి అంటే రాకపోవచ్చు. నీకు అక్కడ ఏ సౌండ్ వినిపించిందండి, నవ్వుతున్నారు. ఒక్కసారి అది అన్నవా, ఏది నువ్వేం చేసినా నాకు పడవురా నువ్వేం చేసినా నీకు పడను రా. అబ్బో తాతకాలం నుంచి వింటున్నాం అనమాట, ఎండ ఎక్కువ కాస్తే ఎలాంటి వాకైనా రాడిపోవాల్సిందే. వెంటనే యూ స్టూపిడ్ మ్యాన్ గో టు హెల్. అబ్బో గోడ మీద బల్లేం కాదు, మా తాత చెప్పాడు ఇలాంటి వాళ్ళ గురించే, పడవన్నా కొట్టుకు రాక మనదు, పిల్లలన్నాక ప్రేమలో పడక మనదని. సో ఇలాంటి ర్యాష్ గున్న వాళ్ళు ఉంటారు. టైప్ 2 ఎలా ఉంటారంటే రైటింగ్ నమ్ముకునే వాళ్ళు, అంటే కవితలతో పడేద్దామని అనుకుంటారు. ఏవో పిచ్చి పిచ్చి కవితలు రాస్తారు. వాళ్ళు కవితలు రాస్తే ఎలాగుంటారు తెలుసా, అదంతా రాసిన తర్వాత తెలుస్తుంది అది భగవద్గీతలో పద్యం అని చెప్పి. ఫస్ట్ లెటర్ పట్టుకెళ్తాడు, ఇప్పి దండం పెట్టి అప్పుడు తీస్తాడు. అది కవిత ఎలా ఉంటుంది తెలుసా, ఇంట్లో ఉంది కారం, నీ మీద మమకారం, ప్రేమను చేయక వెటకారం, ఇదే మన ప్రేమకు శ్రీకారం. ఆడి అమ్మ ఇడి కారంలో నా బేరం, ఇంకా నయం పైన ఉంది పప్పు పక్కన ఉంది ఉప్పు, మన ఇద్దరం చేద్దాం తప్పు అనలేదు. అది కవితలో కిరాణా కొట్లో సామాన్లా, వీడి కవిత చెప్పినా పైన కాకరిసినా రెండు ఒకలాగా ఉంటాయి. ఇలాంటిడే సినిమాకి ఛాన్స్ ఇస్తే ఏం చేస్తారంటే ముఖేష్ ఆడికి మాటలు రాస్తున్నాడంట. అలా ఎడితే కవితలు. టైప్ 3 ఎలా ఉంటారంటే భయపడేవారు, ప్రపోజ్ చేద్దాం పాపం చాలా మంది భయపడుతుంటారు. ఏంటంటే అమ్మ చాటు బిడ్డలు అన్నట్టు వీళ్ళు ఫ్రెండ్స్ చాటు ప్రేమికులు అనమాట. మనం చిల్లర 2000 రూపాయలు పట్టుకుని చిల్లర కోసం తిరిగినట్టు ఆ లవ్ లెటర్ పట్టుకుని తిరగతానే ఉంటారు. చివరికైనా ఎవరు అది ఆ చేతిలో నానిపోద్ది చిరిగిపోద్ది. ఈడెవడు వీడిని చూస్తే ఎలా ఉంటుంది తెలుసా, ఎయిడ్స్ పేషెంట్ ఐసీలో తీసుకెళ్ళినట్టు ఉంటుంది పాపం. వీడికి మనకి ఎగ్జామ్స్ స్లిప్లు ఎలాగో వీడికి పక్కన ప్రపోజ్ చేయాలంటే ఫ్రెండ్ అలాగ ఉండాలి. ఫ్రెండ్తో వెళ్తే డిస్కషన్ ఎలా ఉంటుంది చూద్దాం. వీడు పక్కన మంచి ఫ్రెండ్ పోస్ట్ ఉంటాడు, వీడు మాత్రం బావా ప్రపోజ్ చేయాలా, వద్దు ముందుకెళ్ళి రావుదాం స్టెప్ దరిద్రుడని. ఏదో తోడేలు మొహం ఎదవా ఆపరాది. సూపర్ ఈ అమ్మ బురదలో పంది బతుకుతో నీ నవ్వు అట్టనే దరిద్రుడా ఆ నవ్వాపు కంటెంట్ చేసేటప్పుడు ఇన్లేక సస్తున్నావు. రెడీ సారీ అరవకరే పిచ్చినా కూడా అరవక ఏమో బురదలో పంది ఉంటుంది నువ్వు ఉంటుంది. యాక్టింగ్ అన్నా సీరియస్ గా చేయరా. రే ఏం చేస్తున్నావురా, ఏం చేస్తున్నావు, కెమెరా ఇటు తిప్పు కొంచెం. అరే ఏదో తోడు ప్రపోజ్. నా తమ్ముడు సంజయ్ కూడా అదే బాధకి లోన్ అయ్యాడు, వాడి వాయిస్ కూడా తగ్గింది. ప్రపోజ్ చేయడం కాకపోతే ప్రపోజ్ చేయడం కాకపోతే ప్రైవేట్ చెప్పడానికి వచ్చావా, వెళ్ళే ఎదవా. అరే భయం వేస్తుందిరా, అందరికి భయం వేస్తుంది ఆడదంటే. ఎల్లరా రే వయసు వచ్చాక వెయిట్ చేసినా లైన్ వేసినప్పుడు లేట్ చేసినా దక్కాల్సిన దక్కవు, వెళ్ళరా నాయన ఇల్లు
ఆడు ఇంత మోటివేట్ చేసిన తర్వాత వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మాయి నిలబడి ఉంటుంది. రారా సార్ ఆడ అమ్మాయి అనుకుందాం. పిలిచి ఆడి పిలిచి ఎలా ఉంటుంది తెలుసా అన్న, మనం పక్కడు తెలియకుండా పాస్పోర్ట్ నోట్ పిలుస్తాడు ఉంటా. అంటే అది మీకు ఎప్పటి నుంచి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. ఈరోజు చెప్పేస్తాను. ఆడు చెప్పాల్సిన 3 ముక్కలు అన్న. పువ్వు పుట్టింది పూజ కోసం, ప్రేమ పుట్టింది మన కోసం, నేను పుట్టింది నీ కోసం. ఈ 3 ముక్కలు చెప్పడం కాడు. పువ్వు పుట్టింది. ఏం పుట్టింది? పువ్వు పుట్టింది పూజ కోసం. ఒకసారి పువ్వు పుట్టింది పూజ కోసం, నేను పుట్టింది నీ కోసం, ప్రేమ పుట్టింది తన కోసం. ఫిక్స్. ఇప్పుడు చెప్పాలి. ఈడ చెప్పడం అమ్మాయి వెళ్ళిపోద్ది. ఈడంతా వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అలా చెప్పవా? లేదు బాబు, షేక్ వచ్చింది బాబా. ఇలాగైతే కష్టమే. రేపు పొద్దున్న పెళ్లిలో 3 ముళ్ళు వేయమంటే మ్యాథ్స్ లో వీక్ అంటామేమో. తర్వాత కొంచెం నాలాగా బక్కగున్నోళ్ళు అమ్మాయిలు పడేద్దాం అనుకుంటారు. అమ్మాయి అక్కడ ఉంటే వెళ్ళిపోయి ఇలా ప్రపోజ్ తెగ చేస్తుంటారు. పోనీ ఏదో రోజు అమ్మాయి పడిపోయింది. బక్కగున్నోళ్ళు ప్రాబ్లం ఏంటంటే ప్రపోజ్ చేసిన తర్వాత యాక్చువల్లీ నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను అని చెప్పిన తర్వాత అమ్మాయి, హరి ఐ కాంట్ లవ్ యూ, నేను నిన్ను లవ్ చేయలేను. ఏం లేదు నాకు, నీ దగ్గర బాడీ లేదు. అమ్మ ఇంకేదో లేదని చెప్పావు కదా బాడీ లేదని. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు నా కోసం 6 days లో 6 ప్యాక్ చేయి. అమ్మ చచ్చింది గొర్రె అని. అమ్మ అదేమన్నా ఫ్యామిలీ ప్యాకా? ఆర్డర్ అవగానే తెచ్చడానికి లేదు. హరి నువ్వు ప్రభాస్ 6 ప్యాక్ చేస్తే నేను చేసుకుంటాను. అమ్మ 6 ప్యాక్ 8 ప్యాక్ అందరూ 6 ప్యాక్ 8 ప్యాక్ లో కావాలనుకుంటే మాలాంటి ఏం చేసుకోవాలి? పాల ప్యాకెట్లు సిగరెట్ ప్యాకెట్లు అమ్ముకోవాలా? ఏదో తోటకూర ముఖం వేసుకొని ఇలాంటిది. పోతున్నావా? రాజు ఆ బుట్ట తీసుకొచ్చి రేపు పొద్దున్న పిల్లలు పుట్టిద్దాం రావంటే ప్రభాస్ పర్మిషన్ కావాలంటదేమో. ఏంటో ఇలాంటి వాళ్ళు మాత్రం నమ్మకండి భయ్యో. ఎవరికి ఎలా కావాలంటే అలా ప్రపోజ్ చేసుకోండి. రాజు అన్నా రవన్నా చెప్పే. ఇలా కంటెంట్ తో రాలన్నా, ఓన్లీ జోక్స్. ఎప్పుడు అట్లనే వస్తావు కదరా. అక్క నవ్వుకున్నా నువ్వు మాత్రం నవ్వానా? నువ్వు నవ్వులో నా అని స్టార్ట్ చేయి, నేను నవ్వుతా. ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారా? జోక్ ఆపేసినాక నవ్వా నన్ను. అది నువ్వు నాకు ఒక హింట్ ఇట్లాను. ఓకే రైట్. రవనా ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుండు. ఒకడు అంటాడు, అరే మామ మొన్నదాకా 2 ఉండేరా, ఇప్పుడు 3 అయ్యారు. అప్పుడే పొగలు పిల్లలు ఒట్టిరారా? మొగనా ఆరనా? ఏడరా అబ్బాయి, మొగ లేదు బిడ్డ లేదు, ఇంకో పిల్లని చేసుకున్నా అన్నాడు. ఎవ్వరికి అర్థం కాలేదు అక్కడ. నువ్వు నాటకాలు చేయ. ఇంకో జోక్ చెప్తా అయితే. సూపర్ ఉందిరా జోకు. జోక్ చెప్పు ఇంకోసారి. అన్న మొన్న రోడ్డు మీదకి నడుచుకుంటూ పోతున్నా, అది 10 మంది వచ్చి రప్పరపదా తీసిరు నన్ను. పర్ర వాసిందా? పర్ర వాలే, మొత్తం వాసినాయి. అయితే మధ్యలో పోతున్నా, రోడ్డు మీద పోతున్నా, ఫ్రెండ్ అంతా చెప్పిన, అరే రప్పరపదా ఇచ్చిరా నన్ను, 10 మంది కలిపి కొట్టిరా. అంటే నువ్వేం చేసినారా? వాళ్ళకి వార్నింగ్ ఇచ్చిన, అరే ఒక్కొక్కరు రండి రా చూసుకుంటా అని చెప్పిన. వాళ్ళు ఏమన్నారా? మరి ఏముందిరా, మళ్ళీ ఒక్కొక్కరు వచ్చి మళ్ళీ 10 మంది కొట్టిరా. మొన్న బాత్రూమ్ లో స్నానం చేస్తున్నానా, నాకు సడన్ గా మెసేజ్ వచ్చింది. మా ఫ్రెండ్ గారు ఉండి, అరే మెసేజ్ చూడరా అన్న. బాత్రూమ్ లో స్నానం చేస్తే మీ ఫ్రెండ్ ఎందుకు ఉన్నాడు? నేను బాత్రూమ్ లో రూమ్ లో ఉన్నాడు, చూసినాడు. అరే మీ పోరి మెసేజ్ పంపించింది అన్నాడు. అరే ఒకసారి చదువురా ఏం పంపించింది అన్న. అరే నీ జాకెట్ డ్రైవర్ కిరాకుందని రా అన్నాడు. ఏంటది? జాకెట్ డ్రైవర్. అలాంటి చదవకరా పోయావు, నేను వచ్చి చదువుతాను చూసి పోయి చదివినా. అరే ఏం మనం పంపించిందా? జాకీ జార్ కాదురా, అది నా జోక్ కిరాకుందని పంపించింది అన్న. అయితే ఏమైందన్నా, మొన్న హరియాడు ఇట్లనే తలుపు బద్దలు కొట్టుకొని పోతుంది తీసుకొని. అరే హరి ఏమరా తలుపు పోతున్నాం బద్దలు కొడుతున్నాం అంటే, అరే తాళం చేయి వెళ్తలేదు రా, అందుకనే తలుపు తీసుకోబోతున్నాను. అక్క మొన్న దోమలు కలుస్తున్నాయి ఇంట్లో. ఫ్రెండ్ అదే దోమలు మస్తు కలుస్తున్నాయి అంటే, అరే దాగరా అన్నాడు. ఏంద్రా అదే అంటే,
విషయం రా అన్నాడు. ఇది దాగితే ఏమవుతుంది అంటే ఇది దాగరా దోమలు వచ్చి నేను గడిచినప్పుడు అవి చచ్చిపోతాయి అన్నాడు. గంగా ప్రవాహనే అంగాత్మ సంధాన యోగమే. విషయం తాగితే లాజిక్ ప్రకారం మనిషి చస్తాడు కదా. మనిషి చచ్చినప్పుడు దాని రక్తం తాగుతుంది కదా దోమ చచ్చిపోతాయి. అదా జోకు. అయితే మొన్న 10th ఫెయిల్ అయినా 10th ఫెయిల్ అయ్యి పోయినా ఇంటికి పోయి మస్తు ఏడ్చిన. మా అయ్య వచ్చి ఏమైందిరా ఎందుకు ఏడ్చినావు అంటే 10th ఫెయిల్ అయినా నాన్న. ఏ నువ్వెందుకు బాధపడుతున్నావు రా నువ్వు పులి బిడ్డ నీ అయ్యా ముందే చెప్పొచ్చు కదా నా ఫ్రెండ్స్ మొత్తం ఏ జంతు కొడుకురా నువ్వు అన్నాడు నన్ను. కావాలని అవుతలేదా కావాలని ఆడు సంజయ్ గారు ఏం చేయట్లేదు కంటెంట్ లేదని చెప్పి ఆ బాధతో కూర్చుంది. మొన్న ఇట్లా నేషనల్ ఛాంపియన్ రన్నింగ్ పోటీ పోయినా అయితే గజ అవుతాడని నేను అయితే ఈ మళ్ళీ వచ్చి ఫ్రెండ్ గారు అయితే అరే నువ్వు గజ ఛాంపియన్ కదరా వచ్చినావు కదా కప్పేదిరా అన్నాడు. అలో గజ కొట్టురా అన్నాడు. నేను గజమే కొట్టేసి వచ్చిన ఈత అన్న. కలయిదని నిజమిదని తెలియదులే ఇంతేనులే. ఇవన్నీ కాదు కానీ ఒక తాగుబోతు జోకొద్లు అన్నా ఇప్పుడు ఒకటే లాస్ట్ ఫైనల్ లేకపోతే రాళ్ళు పడతాయి ఇప్పుడు మీ తలల మీద. అయితే మొన్న ఏమైంది మయ్యాడిండు అరే ఏమైందిరా మీ ఫ్రెండ్ కేలు మొత్తం పోయినాయి అన్న. అరే ఏముంది ఆయన ఆ గుర్రం దగ్గర పోయి గుర్రం పల్లె నూనె లెక్క పెట్టిండు. ఆ గుర్రం ఏమో ఇంకేళ్ళ నూనె లెక్క పెట్టిండు. అంటే గుర్రం నోట్లో చేయి పెట్టి పల్లె నూనె లెక్క పెట్టాడు. అదేమో వేల నూనె లెక్క పెట్టింది. లెక్క పెట్టితే అప్పుడు వేలు కట్ అయిపోతాయి కదా. నువ్వు చెప్పడం దానికి వాడు ప్రాంప్టర్ లాగా ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వాళ్ళు అది ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వడం దాని తర్వాత వాడు సూపర్ అని అనడం. ఏంద్రా ఇది ఎందుకో నాకు ఈ రోజు ఎపిసోడ్ లో వీళ్ళు ముగ్గురికి తిర్రే జోక్స్ ఏమైనా వెళ్ళినాయా? రచ్చగల్లం మజాకా. మరి ఈ రోజు పంచ్ పడకాలు ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్స్ ఇచ్చింది గాయత్రి అండ్ సుజాత. సాయంకాలాన సాగర తీరాన సంధ్యా సూర్యుళ్ళ నువ్వు నేను. రేపు నా సునామీ గాలు చూస్తూనే ఉండండి. బిందాస్ ఆనందాల అరువిల్లు కేరింతల సవ్వళ్ళు చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కప్. ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్ మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్ హోల్ ఫ్యామిలీ వచ్చే కంటెంట్ ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. కరుకి ఫన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా ఇంట్లో అందరినేస్తాం తానై ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్ యంగ్ జనరేషన్ ఇండికేషన్ ఈటీవీ ప్లస్ మస్త్